Hello everyone, welcome to my channel Hema Fashion Show. This is Hema. వెల్కమ్ అండి నా ఛానల్కి. ఈరోజు మనం శారీ కోసం మాట్లాడుతున్నాం. ఏంటండి ఈరోజు మీరందరూ నా ఇక్కడికి బయటకు వెళ్ళాలా? బయటికి వెళ్ళినా కూడా మనం ఏ శారీ కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి, ఏ స్టైలింగ్ చేయాలి అని అన్నది కన్ఫ్యూషన్గా ఉందా? సో ఎందుకంటే కన్ఫ్యూషన్, నేనున్నానుగా మీకోసం. ఫ్యాషన్ అన్నది నా స్ట్రెంగ్త్ కాదండి, ఫ్యాషన్ ఏమని చెప్పాలి, చాలా 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 ఇష్టం. నా వరకే కాకుండా నా స్టైలింగ్, నా టిప్స్, నేను ఎలా ఫాలో అవుతాను, డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ నా వరకే కాకుండా చాలా మందికి యూజ్ అట్లీస్ట్ ఒక్కరికైనా యూజ్ అయితే చాలా బాగుంటుంది కదా. సో నేను అందుకేనండి మీ ముందరికి వచ్చేసాను. ఇలాగా మన ఛానల్లోని ఓన్లీ డ్రెస్సింగ్ సెన్స్ కాదండి, స్టైలింగ్స్, టిప్స్, డిఐవైస్, ఎలా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా స్టైలింగ్ చేయాలి, దేంతో ఎలా వేసుకోవాలి, ఏ కలర్స్ మ్యాచింగ్ దేంతో అవుతుంది, ఇవన్నీ మనం ఒకే దాంట్లోని ప్యాక్ లాగా మన ఛానల్లోని హ్యాపీగా చూసారు. ఇది నా ఫస్ట్ ఛానల్లోని, అందుకని శారీ కోసం మనం ఈరోజు మంచిగా ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకోకూడదు, ఎంత డీసెంట్గా ఏ శారీ ఎక్కడ వేసుకోవాలి, ఐ మీన్ లైక్ కాటన్ శారీస్, సిల్క్ శారీస్, పట్టు శారీస్, ఇవన్నీ మనం ఎక్కడ ఎలా వేసుకోవాలో నేర్చుకున్నాం. ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిందే, సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి, ఎవర్ 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 బెస్ట్. సో ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు మనం హడావిడిగా తయారైపోయి ఇన్ని జ్యువెలరీస్ వేసేసుకొని, ఇన్ని బ్యాంగిల్స్ వేసేసుకొని, ఇన్ని ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని ఏం చేద్దామనండి. సో అలా కాకుండా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ శారీని డామినేటింగ్ చేయాలి కానీ మీ శారీని మిమ్మల్ని డామినేట్ చేయకూడదండి. నా పాలసీ అయితే అది. సో అందుకని ఎప్పుడైనా నా సజెషన్ ప్రకారం అయితే ఎప్పుడు సింపుల్గా వెరీ వెరీ లైట్ జ్యువెలరీ తోటి మంచిగా వెళ్ళండి, సూపర్గా హైలైట్ అవుతారు అందరికన్నా నమ్మరు. సో నా 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 టిప్ ఏంటంటే, ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు చాలా లైట్, వెరీ వెరీ సింపుల్, వేరే మీ ఎక్స్పెషల్లీ మీ బాడీకి మంచిగా కంఫర్ట్ అయ్యే శారీనే వేసుకొని వెళ్ళండి. అంతేగాని ఎక్స్పెరిమెంట్ చేసేసి దాని మీద మళ్ళీ ఇంకా జ్యువెలరీస్ పెట్టేసుకొని ఇన్ని బ్యాంగిల్స్, ఇన్ని నాకు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇన్ని నగలు వద్దండి, అలాంటివి ఏమీ వద్దు. జస్ట్ ఒక్క హెవీగా ఒక్క ఇయర్ రింగ్స్ కానీ, ఒకవేళ మీరు కానీ సింపుల్గా పెట్టుకుంటే సింపుల్ చైన్, నీట్గా వెళ్ళండి. ఒక బ్యాంగిల్ నీట్గా వేసుకొని మంచిగా వెళ్తే చాలా చాలా ఎలిగెంట్గా కనిపిస్తారండి, ఎక్స్ట్రా ఆర్డినరీగా కనిపిస్తారు. సో ఈ శారీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇది ట్రై. ఒకవేళ మీరు సమ్మర్ అనుకోండి, లైట్ కాటన్ శారీస్, లైట్ కలర్స్ మంచిగా ఉండేటట్టు మీరు వేసుకోగానే అమ్మాయి చల్లగా ఉంది అనేటట్టు వేసుకోండి. ఓకే. ఆరెంజ్ ఇప్పుడు వింటర్ సీజన్స్ అనుకోండి, కొద్ది హెవీ శారీ, కొద్దిగా డార్క్ కలర్ శారీస్ వేసుకుంటే అది మీకు వార్మ్నెస్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు కూడా చలిగా ఉందని చెప్పి అన్కంఫర్టబుల్ ఇలా కప్పేసుకొని మనకి ఇదే వద్దంటున్నాం. సో మనం ఎక్కడికైనా శారీ వేసుకొని వెళ్ళేటప్పుడు హ్యాపీగా చాలా చాలా కంఫర్ట్ ఉండాలి. సో ఆ కంఫర్ట్ అన్నది మనం వేసుకున్న శారీ, మనం వేసుకున్న కలర్, మనం వేసుకున్న టైమింగ్స్, తర్వాత సీజన్, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సమ్మర్ అండి, చాలా 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 వేడిగా ఉంది. సో నేనైతే ఈరోజు కాటన్ శారీ వేసుకున్నా. ఐ డోంట్ నో, నాకు తెలియదండి దీన్ని ఎలా చెప్పాలో ఏంటో అన్నది. బట్ కాటన్ శారీ అండి, సింపుల్ శారీ, లైట్ వెరీ వెరీ లైట్. సో ఈరోజు మనం ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పేసి నేను పాజిటివ్గా ఉండాలని చెప్పేసి క్రీమీ కలర్ మిక్స్డ్ వైట్ ఇలా ఉంది.
సో ఆ కలర్ శారీ నేను చూస్ చేసుకున్నా. అలాగే ఇన్ ది సేమ్ వే సీజన్ వైజ్, కలర్ వైజ్, అకేషన్ వైజ్ వేసుకోండి. చాలా చాలా సూపర్గా ఉంటారు. మీరు అందరికన్నా యూనిక్గా అయితే చాలా చాలా కనిపిస్తుంది. ఐఎమ్ షూర్ అండి. ప్లీజ్ ఫాలో దిస్ టిప్. మీ శారీ అన్నది మీ బాడీని, మీ పర్సనాలిటీని డిఫైన్ చేయాలి, అంతేగాని అది వేసుకోగానే మీరు ఆడ్గా కనిపించకూడదు. అది మన కాన్సెప్ట్. సో అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీ శారీ ప్లీట్స్ అన్నది ఎప్పుడు కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. మరీ ఈ మధ్యకాలం నేను చూస్తున్నానండి, ఆ ప్లీట్స్ని ఐరన్ చేసేసి వేసేసుకొని ఇక్కడ పామేసి అక్కడ పామేసి, ఈ వెడ్డింగ్ సీజన్లోని అమ్మాయిలు ఏమంటారు వాళ్ళని పెళ్లి కూతుర్ని తయారు చేసేటప్పుడు వేసుకున్నారంటే ఓకే ఫైన్ అండి. ఈవెన్ పెళ్లి కూతురుతో పాటు ఈ పక్కనున్న వాళ్ళు కూడా ప్లీట్స్ని వేసి ఎరగబానేసి మరీ వేసేసుకుంటున్నారు. నో, డోంట్ డూ దాట్. శారీ అన్నది ఆటోమేటిక్గా మీ ప్లీట్స్ అన్నది వచ్చేస్తాయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా? మన మమ్మీలు, మన అమ్మమ్మలు ఎప్పుడైనా ఐరన్ వేసుకున్నారా? లేదు కదా. వాళ్ళు ఎలా వేసుకున్నా కూడా అందంగానే ఉండేది. సో ఐ ఫాలో దట్. నేను ఎప్పుడు కూడా ప్లీట్స్ని ఐరన్ చేసేసుకొని ఇక్కడ ఐరన్ చేసేసుకొని నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. సో నేను ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది, మరీ అంత అవసరమా అని అనిపిస్తుంది. ఎందుకంటే శారీ మనం కట్టగానే ఆటోమేటిక్గా విత్ బ్యూటీ అన్నది వచ్చేస్తుంది. సో మీరు ఈ శారీ ట్రై చేస్తే సింపుల్గా వెరీ వెరీ నీట్గా మనం ఎప్పుడు ఎలా ప్లీట్స్ వేసుకుంటామో ఇన్ ద సేమ్ వే మీరు కూడా అలాగే వేసుకోండి. మంచిగా కూల్గా వెళ్ళి ట్రై చేయండి. ఇలా కాకుండా ఈ రోజు అన్నది మనము ఓన్లీ ఫర్ శారీయే కాదండి, స్టైలింగ్ నేర్చుకున్నాం, కలర్స్ అలాంటివి వేసుకోవాలని నేర్చుకున్నాం. ఎంతసేపు ఇదేనా? ఇంకేం లేదా మన ఛానల్లోని? నో 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 మనం అన్నది విమెన్స్, ఎస్పెషల్లీ ఫర్ ద విమెన్స్. ఇంట్లో ఉండి పాపం జిమ్కి వెళ్ళాక ఎలా చేయాలి, ఏం చేయాలి, పాపం లావ్ అయిపోతున్నారు, థైరాయిడ్, PCOD ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాం. మన ఛానల్లోని ఓన్లీ ఫ్యాషనే కాదండి, ఫ్యాషన్తో పాటు మనం హెల్త్ కూడా ఎలా ఉంచుకోవాలి, ఎస్పెషల్లీ ది ఫిట్నెస్ ఎలా ఉంచుకోవాలి, అది కూడా ఎంజాయ్ చేస్తూ ఎలా మన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నది చూద్దాం. నాకు ఫ్యాషనే కాదండి, నాకు దాంట్లో పరమ పిచ్చి, చాలా 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 పిచ్చి. సో ఆ పిచ్చి అన్నది నేను చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి అయితే మ్యూజిక్ అన్నది మా ఇంట్లో స్టార్ట్ అయ్యిందో చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేను డాన్స్ వేస్తూనే ఉంటా. ఎవ్రీ డే నేను మ్యూజిక్ వింటా, మ్యూజిక్తో పాటు డాన్స్ వేస్తూనే ఉంటా. సో మేబీ దాట్స్ ద మెయిన్ రీజన్ నేను నా బాడీ అదేంటి ఫిట్నెస్ కానీ, యాక్టివ్గా ఉండడం కానీ, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని చాలా చాలా యాక్టివ్గా ఉంచుకుంటా, యాక్టివ్గా ఉంటా కూడా. సో ఇదన్నది నా వరకే కాకుండా నేను చాలా మందికి చెప్పాలనుకుంటున్నా. డాన్స్ అన్నది నాట్ ఓన్లీ డాన్స్ ఎంజాయ్ చేయడం ఇది కాదండి. మనం డాన్స్ ఎవ్రీ డే వేసుకున్న కొద్దీ దానిలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, డాన్స్ వేస్తే మన నర్వస్ సిస్టమ్, కొలెస్ట్రాల్, ఎవ్రీథింగ్ బర్న్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ నర్వస్ సిస్టమ్ చాలా చాలా హ్యాపీగా అవుతుంది తెలుసా. మనం రోజు వేసుకున్నాం అనుకోండి, ఒక 1 hour అయినా వేసామనుకోండి, ఆ డాన్స్ అన్నది ఆ డాన్స్ వల్ల, ఆ బాడీ మూమెంట్స్ వల్ల మన కొలెస్ట్రాల్ కూడా లైట్గా కరగటం స్టార్ట్ అవుతుంది. అదే సేమ్ కన్సిస్టెన్సీతో అయితే ఇంకా రిజల్ట్ చూపిస్తారు. ఇన్ ద సేమ్ వే ఈ రోజు అన్నది మనం ఓన్లీ ఫర్ ఫ్యాషన్ కాదండి, మనం ఈరోజు ఎస్పెషల్లీ ఎవ్రీ ఎపిసోడ్లోని మనం డాన్స్ కూడా నేర్చుకుందాం. డాన్స్ నేర్చుకున్నతో పాటు మీరు కూడా మీ ఇంట్లో అలానే ట్రై చేయండి. సో దట్ ఏంటంటే అన్హెల్దీ
అన్హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మనకొద్దు. మన బాడీ ఫిట్గా ఉంటే మనము 500 కాదండి 200 రూపీస్ బయట రోడ్డు మీద దొరికిన టీషర్ట్ వేసినా కూడా సూపర్గా కనిపిస్తాయి. బ్రాండ్సే అవసరం లేదు, యునో. సో ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ మిక్స్ చేస్తే మన ఛానల్. ఇంతటితోటి ఈరోజు మన ఎపిసోడ్ అన్నది ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ టైం ఇంకో ప్యాషన్ తోటి, ఇంకో స్టైలింగ్ తోటి, ఇంకో డ్రెస్ తోటి వద్దాం, ఓకేనా? మంచి టిప్స్తో ఎక్స్పెషల్లీ మీకోసం. సో ఈరోజు అన్నది ఫిట్నెస్ కోసం ఎక్స్పెషల్లీ మీకు ఇష్టమైన సాంగ్ ప్లే చేస్తున్నా.